స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. మనం ప్రతినిత్యం కూడా ప్రసాదం అంటూ భగవంతుడికి ఏదో ఒకటి చేసి నివేదన పెడుతూ ఉంటాం. ఈ ప్రసాదాలు కూడా చాలా ప్రత్యేకంగా కొన్ని పూజలకి చెప్పబడ్డాయి. హనుమంతుడికి అప్పాలని, గారెలని, ఉత్తరాదిని జాంగ్రీలు పెడతారు. మనం అమ్మ అంతా కూడా అప్పాలు పెడుతూ ఉంటాం. అలాగే రాముల వారి శ్రీరామనవమి వచ్చేటప్పటికి పానకం, వడపప్పు ప్రత్యేకత. అలాగే శివాలయానికి వెళ్ళేటప్పటికి విభూది. అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్తే ప్రధానమైన ప్రసాదం ఏమిటండి? కుంకుమ. ఆవిడ కాలి యొక్క ధూళి మనకి కుంకుమండి, అది కూడా కుంకుమే. అలాగే కొన్ని దేవాలయాల్లోనూ వైష్ణవాలయాల్లోనూ అక్కడ ప్రసాదాలతో పాటు తీర్థాలు కూడా ఇస్తారు. ఈ తీర్థాలు కూడా కొన్ని కషాయాలు ఇస్తూ ఉంటారు, కొన్ని జలాలు ఇస్తూ ఉంటారు, కొన్ని పానకాలు ఇస్తారు, కొన్ని తులసి తీర్థం ఇస్తారు, కొన్నింటల్లోనేమో తీర్థం పొడి కలిపి కొన్ని ఇస్తూ ఉంటారు, పంచామృతాల అభిషేక తీర్థం ఇస్తూ ఉంటారు. అలాగే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తే అక్కడ నవపాషాణ శిల కదండి, అది నుంచి వచ్చింది, మామూలుది కాదండి బాబోయ్, చాలా గొప్పదైన తీర్థం అది. అలా ఇస్తూ ఉంటారు. అక్కడ విభూది కూడా పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా గొప్పవైన తీర్థప్రసాదాలు మనకి చెప్పడం వెళ్ళింది. వీటి వల్ల అకాల మృత్యువు, సర్వరోగాలు కూడా పోయి నివారించబడి అన్ని కష్టాలు, దుఃఖాలు కూడా ఉపశమనింపజేస్తాయి అని చెప్తోంది. అలాగే అధర్మం వైపు ఎవరి దృష్టి అయితే ఉందో, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ తీర్థం ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది అని చెప్పబడుతోంది. అయితే ఇది జలతీర్థం అవనండి, ఏ తీర్థం అవ్వండి, మనిషిలో దైవతాపరంగా ఆ వేదమంత్రాలతో పూజలు చేసిన భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే అది గొప్పదైన దివ్య ఔషధము. మీరు అనుకోకుండా ఏదన్నా సరే, ఎవరైనా మన మీద దుష్టప్రయోగం చేసి ఆ అన్నంలో ఏదన్నా కలిపినా, దేవుడి యొక్క నామాన్ని తలుచుకుని భగవత్ ప్రసాదం ఇది అని ఒక భగవంతుడి శ్లోకాన్ని ఆ అన్నాన్ని ముట్టుకుని గనక చెప్పి అది గనక మనకి తిన్నట్లయితే అది మన బాడీలో కూడా విషం జారదు అన్నది కూడా అనేక మంది పురాణాల్లో మనం కూడా చదువుకున్న విషయాలు ఉన్నాయి. అన్నం అనేది ఒక పరబ్రహ్మ స్వరూపం అండి. అటువంటి అన్నాన్ని ఈ మధ్యకాలంలో డైటింగుల పేరుతో దూరం చేసుకుంటున్నాం. ఇది చాలా తప్పు. అన్నం అనేది మన ఒంటికి చాలా అవసరమై ప్రాణశక్తిని ఇచ్చేది. సాక్షాత్తు అమ్మవారి చేతుల ద్వారా పండించిన వరిబియ్యం అది ఇవాళ మనకి చేరింది. కాబట్టి అన్నాన్ని నిర్లక్ష్యం చేయకండి, అన్నదానాలు చెయ్యండి. అలాగే మనం ఏ ముఖ్య కార్యమైనా లేకపోతే పేదలకైనా అన్నదానాలు చేస్తూ ఉంటాం. ఇటువంటి అన్నాన్ని మనం దానం చేసే స్థాయిలో ఎప్పుడూ ఉండాలి అంటే కనుక అన్నాన్ని గౌరవించుకోవాలి. వండినంత వండడం, పారేసినంత పారేయడం. పెళ్ళిళ్ళల్లో చూడండి, ఇవాళ రేపు ఫంక్షన్స్లో ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోతుందో. అలా వేస్ట్ అవ్వకూడదండి. అవి కూడా ఒక శాపం లాంటిదేనండి. అంచేత ఎంతమంది ఉంటారో అంతమందికి వండుకోవడం, మిగిలినది పేదలకి పంచిపెట్టడమో ఏదో చేయాలి. నేను చాలా చోట్ల చూశాను, ఆ వెనకాలకి ఇవన్నీ వంపేసి వెళ్ళిపోతూ ఉంటారండి. చేత అలాంటి పనులేమీ చెయ్యకూడదు. అన్నాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలాగే అన్నప్రసాదం కూడా మనకి ఇందులో భగవంతుడికి పెట్టే ప్రసాదాలలో అత్యంత ప్రధానమైనది. అందులో పొంగలి, బెల్లం పొంగలి, తర్వాత కట్టు పొంగలి, తర్వాత పులిహోర, రకరకాల పులిహారలు, తర్వాత మిరియం అన్నము, మరీ చిన్నం అని చెప్పి తిరుపతిలో కూడా మనకి పెడుతుంటారు. దద్యాన్నము, ముద్గౌదన, సక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి అమ్మవారికి పులగం అంటే ఎంతో ఇష్టం. ఇటువంటి అన్నంతో చేసిన పదార్థాలు అత్యంత ప్రధానమైన మహానివేదన ప్రసాదాలు అన్నంతో చేసినవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రసాదాలలో ముఖ్యంగా అమ్మవారికి ఈ ప్రసాదాలన్నింటినీ కూడా అన్నంతో నివేదన చేసినట్లయితే ఏ దైవానికైనా కూడా, ఒక అమ్మవారికే కాదండి, ఏ దైవానికైనా కూడా మీరు పారాయణలు చేసినా, పూజలు చేసినా, ఏం చేసినా అన్నప్రసాదాన్ని నివేదన చేయండి, భగవంతుడికి పెట్టండి. మీరు కళ్ళకద్దుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి. చాలా ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఆ ఇల్లు ఎప్పుడూ ఉంటుంది. రేపటి భాగంలో మరో ప్రసాదం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.